మంచి వైబ్, మంచి జీవితం. ఆందోళన ఆపు, నీ వైబ్ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టు. జీవితం కేవలం రోజుల సమాహారం కాదు, ఇది శక్తుల సమాహారం. ఒక హారంలోని ముత్యాల్లా ప్రతి క్షణం ఒక వైబ్రేషన్ను కలిగి ఉంటుంది. కొన్ని ఆనందంతో మెరిసిపోతాయి, కొన్ని ఆందోళనతో భారంగా అనిపిస్తాయి, మరికొన్ని నిశ్శబ్దంగా గమనించబడకుండా పోతాయి. కానీ జీవితం యొక్క అందం ఈ ముత్యాలను మనం ఎలా కలుపుతామనే దానిలో ఉంది. మంచి వైబ్, మంచి జీవితం అనేది కేవలం ఒక మాట కాదు, ఇది జీవించే విధానం. నీ అంతరంగ స్థితి నీ బాహ్య ప్రపంచాన్ని రూపుదిద్దుతుందని తెలిసిన నిశ్శబ్దమైన అవగాహన. నీ శక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ మార్గం సులభంగా అనిపిస్తుంది. నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నీ ప్రపంచం తేలికగా అనిపిస్తుంది. నీ వైబ్ బలంగా ఉన్నప్పుడు సవాళ్లు కూడా అవకాశాల్లా కనిపించడం ప్రారంభిస్తాయి. ఆందోళన మాత్రం నీ జీవిత తంతులో ఒక ముడిలాంటిది. అది నీ ప్రయాణాన్ని ఆపడం మాత్రమే కాదు, మొత్తం నమూనాను వక్రీకరిస్తుంది. మనం ఆందోళన పడే విషయాల్లో చాలా నిజంగా జరగవు, కానీ అవి ప్రస్తుత క్షణంలోని శాంతిని దోచుకుంటాయి. ఆందోళన సిద్ధత కాదు, అది నీ శక్తి నుండి దృష్టి మళ్లించే విషయం. బీట్స్ ఆఫ్ లైఫ్లో ప్రతి ముత్యం ముఖ్యమే, కానీ ప్రతి ముత్యం నీ ఆందోళనకు అర్హం కాదు. ఏది నీ చర్య అవసరం చేసుకుంటుందో, ఏది కేవలం నీ దృష్టి మాత్రమే కోరుకుంటుందో గుర్తించు. ప్రతి పరిస్థితిని ఎక్కువగా ఆలోచించే అలవాటును వదిలేయి. నీవు జీవితాన్ని నమ్మినప్పుడు అది మరింత సులభంగా ప్రవహిస్తుంది. నీ వైబ్ను మెరుగుపరచడం అంటే అన్నీ పరిపూర్ణంగా ఉన్నట్టు నటించడం కాదు, అనిశ్చితి ఉన్నప్పటికీ శాంతిని ఎంచుకోవడం. ప్రతిరోజు లేచి నీ శక్తిని బాహ్య పరిస్థితులు నియంత్రించవని నిర్ణయించుకోవడం. నీ వైబ్ నీ బాధ్యత. చిన్నగా ప్రారంభించు. ఫిర్యాదు కంటే కృతజ్ఞతను ఎంచుకో. దృష్టి చెదిరిపోవడం కంటే ప్రస్తుతాన్ని ఎంచుకో. భయం కంటే అభివృద్ధిని ఎంచుకో. నీవు ఉంచుకునే ప్రతి సానుకూల ఆలోచన ఒక బలం ముత్యంగా మారుతుంది. ప్రతి ప్రశాంత క్షణం స్పష్టత ముత్యంగా మారుతుంది. ప్రతి స్వీయ విశ్వాస చర్య ఒక మార్పు ముత్యంగా మారుతుంది. ఇలా నీవు గ్రహించకముందే నీవు తేలికైన, బలమైన, అర్థవంతమైన జీవితాన్ని నిర్మించడం ప్రారంభిస్తావు. గుర్తుంచుకో, నీ వైబ్ సంక్రమిస్తుంది, ఇతరులకు మాత్రమే కాదు, నీ భవిష్యత్తుకు. నేడు నీవు తీసుకువెళ్తున్న శక్తి రేపు నీవు అనుభవించే జీవితాన్ని రూపుదిద్దుతుంది. అందుకే ఏమీ తప్పు అవుతుందో అనుకోవడం మానేయి. ఏమీ సరిగ్గా జరగవచ్చో దానిపై దృష్టి పెట్టు. ఎందుకంటే నీ వైబ్ మంచిగా ఉన్నప్పుడు నీ జీవితం సహజంగానే దానికి సరిపోతుంది. చివరికి నీవు సృష్టించగలిగే అతి అందమైన హారం. ఉద్దేశ్యంతో, శాంతితో, శక్తివంతమైన ఎనర్జీతో జీవించిన జీవితం.